ఆదిత్య, తులసి వాళ్ళు సత్యనారాయణ వ్రతం తలపెట్టారంటగా, అక్కడికైనా రెడీ అవుతున్నా? అవునమ్మా. నువ్వేంటి ఇంకా అలాగే ఉన్నావు? ఇంకా రెడీ అవ్వలేదే? నేను రెడీ అవటం ఎందుకులే, నోచుకునేది మీరు, వ్రతం ఆచరించేది మీ భార్యాభర్తలు. మధ్యలో నేనెందుకు? వ్రతానికి మీరు ముఖ్యం, నువ్వు వాళ్ళకి ముఖ్యం. తత్తురాయని నాదే ఉందిరా. ఎందుకమ్మా అలా అంటావు? నువ్వు నాన్న రాకపోతే, అరే మీరిద్దరూ లేకపోతే ఎలా అమ్మా? ఈ ఇంట జరగాల్సింది ఆ ఇంట జరిగేటప్పుడు నేను ఉంటే ఎంత, లేకపోతే ఎంతరా? వాళ్ళకి మీరు వ్రతం చేసుకోవడమే ప్రధానం. అక్కడ ఇక్కడ అన్న తప్పు లేనప్పుడు ఎవరు ఉంటేనే లేకపోతేనే. ఇప్పటికే దుర్గమ్మ దుర్మార్గురాలు కోడల్ని గడప తొక్కనివ్వట్లేదు అనుకుంటున్నారు అందరూ. అంతేకాని జరిగిన అపశకునం, జరగబోయే కీడు గురించి అసలు ఎవరు పట్టించుకుంటున్నారు? పైగా మీ అత్తగారు వాళ్ళు బట్ట కాల్చి మీద వేసినట్టు నేనే ఏదో ప్లాన్ వేసి కుట్ర పన్నాను అంటున్నారు. నా కొడుకు, నా వంశం అన్న ఆరాటం ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. కట్టుకున్నవాడికి ఎలాగూ లేదు, కన్నవాడికి. నీకు నేనంటే అంత ముఖ్యం ఏముందిలే. ఏదో ముఖస్థుతి మాటలే కాని అమ్మ లేందే నేను వ్రతానికి రాను అని నువ్వు మాత్రం భీష్మించుకుని కూర్చున్నావా? స్నానము, షవరు, స్ప్రేలు బానే రెడీ అయ్యావు. ఏరా ఆదిత్య అని అడిగితే ముఖం తుడుపుగా నువ్వు రెడీ అవ్వలేదేమ్మా అని అడుగుతున్నాడు. సరేలే, ఈ మాట వరుస మాటలెందుకు? జనం అనుకునేది నన్నెలాగో అనుకుంటారు, నువ్వు చెడుగా అనుకోవటం ఎందుకులే. సత్యవతి, వ్రతం కోసం పట్టుబట్టలు తెప్పించి బీరువాలో పెట్టించాంగా, అవి తీసుకురా. పుట్టింటి కట్నం కింద వాడు కట్టుకుంటాడు. ఎవరు కీడించకపోయినా కన్న తల్లిని నేను నా బిడ్డ మేలంచాలుగా. వెళ్ళి తీసుకుని రాపో. అలాగే. అక్క, ఇవిగో పట్టుబట్టలు. తీసుకోరా, కట్టుకో. వెళ్ళి నువ్వు అది కలిసి కూర్చొని నిండుగా మెండుగా సంతోషంగా మీ అత్తగారింట్లో మీరందరూ కలిసి వ్రతం చేసుకోండి. వాళ్ళు నా మీద దయతలిచి నేనున్నాను అని జాలిపడి అంత తీర్థప్రసాదాలు పెడితే చిప్పలో తీసుకునిరా. ఆరగించి కాస్త పుణ్యం కట్టుకుంటాను. పాపం పోకపోయినా అంత చెడ్డ పేరైనా పోతుందేమో. ఏం మాటలమ్మావి? నువ్వు లేకుండా మేము వ్రతం ఎలా చేసుకుంటాం? ఏంటి, వెళ్ళను అని నువ్వు అక్కకి చెడ్డ పేరు తీసుకొస్తావా? చెడ్డ పేరు తీసుకురావడం ఏంటి పిన్ని? వెళ్ళకపోతే అదేగా వచ్చేది. రాలేదని ఎలాగో నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అమ్మాయి మీద అర్థం లేని సాధింపులేంటని ఇష్టం లేని కోడల్ని గడప దాటనివ్వలేదు. ఇప్పుడు దేవుడు కార్యం చేయనివ్వలేదు. వాళ్ళు చేస్తున్నా రాలేదు. మొండి మొహం, పెంకి ముఖం అని ఎలాగో నన్ను అనుకుంటారు. ఆ కూష్మాండం ఎందుకు పగిలింది, ఎంత నష్టజాతకం అని నన్నెవరూ అనుకోరు కదా. అమ్మా, ఏ తులసి అలా అన్నదని కోపమా? కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఎంతైనా పెళ్ళాం కదా, పైగా ప్రేమించిన మనిషి. అమ్మా, నేను దాని గురించి అనట్లేదమ్మా. నిన్ను జనం అలా ఎందుకంటారు అన్నదాని గురించి అంటున్నాను. నువ్వు లేకుండా వ్రతం ఎలా చేసుకుంటానమ్మా? కన్న తల్లివమ్మా, మీ దీవెనలు లేకుండా నేనెలా పీటల మీద కూర్చుంటాను? నిన్ను లోకం అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను నీకు తోడుగా ఉంటానమ్మా. వద్దురా, నేను మిమ్మల్ని వేధిస్తున్నానని కొత్త పేరు నాకెందుకు? వెళ్ళరా. ఉమ్మేస్తే నా మొహాన్ని ఉమ్మేస్తారు. అదేగా వాళ్ళకు కావాల్సింది. నేను మొక్కం తుడుచుకుంటే వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతారు. నవ్వుకొని వాళ్ళ సంతోషాల్ని నేనెందుకు చెరిపేయాలి?
ఎవరి పుణ్యం వారిది, ఎవరి నరకం వారిది. నువ్వు వెళ్ళరా, వెళ్ళు. వాళ్ళతో పాటు జనం సూటిపోటి మాటలంటూ ఉంటే ఎంజాయ్ చేస్తూ వ్రతం చేసుకో. అమ్మా వద్దమ్మా, నేనే మూర్ఖుని కాదమ్మా నేను తిడుతుంటే ఎంజాయ్ చేయడానికి. నేను నీ శత్రువుని కాదమ్మా, నీ పుత్రుణ్ణి. నీ గురించి చెడుగా అంటే నన్ను కూడా అన్నట్టే కదమ్మా. అమ్మా, తల్లి తర్వాత ఎవరైనా. నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను. వేడిలో తల్లి ప్రేమ, తల్లి గుణం, తల్లి అనే మమకారం ఉన్నంతకాలం నాకు తిరుగే లేదు. వీడి వేలుతోనే వాళ్ళ కళ్ళు కుళ్ళ పొడుస్తాను. తులసి, రా హాసిని. వ్రతమని పిలిచు కాబట్టి కదా పిలిచింది. అవును, మీ అత్తయ్య వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు లేకుండా వ్రతం ఎలా చేస్తాం? పిలవాల్సిన పద్ధతిలో పిలిచాం, వస్తారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఇంకెందుకు డౌట్గా ఉంది? తను రానని, ఆదిత్యని పంపించనని కరాఖండిగా చెప్పేసింది మా వదిన. మరెలాగా? దైవాన్ని నమ్మి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఏమవుతుందో. ఆదిత్య బయలుదేరుతున్నాడా? చెప్పు బావా. తులసి, అమ్మ బాధపడుతుంది. మనం వెళ్ళడం పద్ధతి కాదని చెప్తుంది. అమ్మని కాదని తీసుకురావడం నా వల్ల కావడం లేదు. నా మనసు అంగీకరించట్లేదే. అంటే అమ్మని ఎదిరించి పేట్ల మీద కూర్చుంటే ఏ అఘాయిత్యం చేస్తుందోనని భయంగా ఉంది. నేను ఒంటరిగా వచ్చి వ్రతం పీటల మీద కూర్చోలేను తులసి. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎందుకులే రావడం? నిన్ను రమ్మని నేను బలవంత పెట్టంలే. మీ అమ్మకి ఇష్టం లేని పని కోడలిగా నేను మాత్రం ఎలా చేస్తాను? నువ్వు లేకుండా వ్రతం జరగని పని ఆపేద్దాంలే. అరే తులసి, తులసి, హలో. వాసిన అత్తమ్మో, అప్పటి సూర్యకాంతంకి ఇప్పటి మంగమ్మకి ఆహా మించిపోయావత్తమ్మా. తక్కువ సమయం చూసి పొల్ల వేసి ఆటంకాలు అంతరాయాలు సృష్టిస్తావు. కరెంటు కంటే డేంజర్. షాక్ కొట్టినట్టు కొడతావు, ఆగిపోయినట్టే ఆగిపోతావు. నీ ప్లానే వేరు, నీ పవరే వేరు. అసలు వీళ్ళేం చేస్తున్నారో చూడాలి. అమ్మా, బావ వ్రతానికి ఇక్కడికి రాలేనంటున్నాడు. వ్రతం పనులు ఎక్కడవక్కడే ఆపేద్దాంలే. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఆపితే అపచారం కదా. అది ఆలోచించాల్సింది అత్తయ్య. తనకి కాని తప్పు ఆవిడ కోడలిగా నాకు మాత్రం ఎలా అవుతుంది? ఆవిడ ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. వ్రతం మానేద్దాం. పోనీ నేనెళ్ళి మాట్లాడనా? వద్దు సంబయ్య, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. అక్కడికి వెళ్ళాక మాట మాట పెరిగి అవతలి వాళ్ళు నోరు జారితే మనం బాధపడతాం. అత్తయ్య ఇష్ట ప్రకారం ఎలా మా పెళ్లి జరిగిందో అలాగే అత్తయ్య ఇష్ట ప్రకారం వ్రతం కూడా జరగాలి. వస్తారు అన్నావు, ధైర్యం చెప్పావు, నమ్మకం ఉందన్నావు. ఇప్పుడు నువ్వే వ్రతం ఆపమంటున్నావు. ఎందుకు తులసి? ఇప్పటికీ నమ్మకం ఉంది. జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఖచ్చితంగా జరిపించి తీరుతాను. నేనే ఏదో చేశానని అత్తయ్య అనుకుంటుంది. నా ప్రయత్నం నేను చేస్తా. అత్తయ్యని ఒప్పిస్తాను, అమ్మని సంతోష పెడతాను. హాసిని, నువ్వు కొంచెం వెళ్ళారా? ఓసై తులసి,
నువ్వు విసురుకున్నా విసిగించుకున్నా మా బావని నువ్వు మా అత్త పిడికిట్లోంచి మాట కట్టుబడి నుంచి విడిపించుకోలేవు. నీ కొంగున మూడి వేసుకోలేవే. నీవి వగలైతే ఇక్కడ మా అత్తయ్యవి సెగలు, నీవి లయలైతే మా దుర్గమ్మవి చర్యలు, నీవి ఎత్తులైతే మా అత్తయ్యవి పై ఎత్తులు. ముడి మాత్రమే వేసుకోగలిగావు గాని కలిసి నడిచేది ఎప్పటికైనా నేనే. మమ్మల్ని నడిపించేది మా దుర్గమ్మే. అత్తయ్య, ఓ అత్తయ్య, మళ్ళీ ఏమైందే? ఇవి శోకాలు కాదత్తయ్యా, సంతోష వచనాలు, శుభ ప్రవచనాలు. వాళ్ళింట్లో వ్రతం ఉట్టెక్కింది. అంతా గడ్డాల కింద చేతులు పెట్టుకుని విచార వదనంతో ముచ్చట్లాడుకుంటూ ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. శుభం, సంతోషకరమైన వార్త తీసుకొచ్చావే. దుర్గమ్మక్క మజాక. బాణం వదిలిందంటే పిట్ట నేల రాలాల్సిందే. వ్రతాలు చెడాక ఇంక చేసేదేముందిలే, కబుర్లే కదా. కడుపు నిండా చెప్పుకుని చివరాఖరికి చెంపలు వేసుకుని వండుకున్న ప్రసాదాలు నలుగురు తిని వాళ్లే బజ్జుంటారు. ఏదో కొత్త నెంబర్లా ఉంది. హలో, కనకదుర్గ గారేనా మాట్లాడేది? అవును, మీరెవరు? మేము డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. మా వారు డిపార్ట్మెంటే, కమిషనర్ ఆఫ్ పోలీస్ కృష్ణప్రసాద్ గారు, రిటైర్డ్. అవును. అవునా? ఆ విషయం తెలిసే ఫోన్ చేస్తున్నాం. మేము ఆ డిపార్ట్మెంట్ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటా? నాకెందుకు ఫోన్ చేశారు? ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ఆడిటర్కు కాల్ చేయండి. ఇది ఆడిటర్ విషయం కాదు, మీ పర్సనల్. అదే మేడం, మొన్న ఈ మధ్య మీ అబ్బాయి పెళ్లి చేశారు కదా. ఓ, మీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలవలేదనా? కాదు మేడం, భారీగా విజయవాడంతా దద్దరిల్లేలా సంగీత్ పెళ్లి చేశారని మా డిపార్ట్మెంట్ దృష్టికి వచ్చింది. కమిషనర్ గారి ఇన్కమ్ కి మీ ఖర్చుకి చాలా వ్యత్యాసం కనబడింది. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపమని ఢిల్లీ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఏమైంది అత్తయ్య? నువ్వు మూసుకోవే. ఏమన్నారు? మిమ్మల్ని కాదండి, నా కోడల్ని. చూడండి, ప్రసాద్ గారు నాకు తెలుసు. మీ గురించి, మీ గొప్పతనం గురించి విన్నాను. మీ శ్రేయోభిలాషిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఫోన్ చేశాను. మా డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ఇంటి మీద రైడింగ్ చేసే పని మీద ఉన్నారు. జాగ్రత్త పడతారని ఫోన్ చేశాను మేడం. ఈ విషయం సార్కు చెప్పండి. ఉంటాను మేడం. ఎవరక్క? ఎందుకు ఇలా ఉన్నావు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారు అత్తయ్య? భారీగా ఖర్చు పెట్టి కొడుకు పెళ్లి ఎలా చేశారా అని ఎంక్వైరీ అట. రైడింగ్ వస్తున్నారట. అయ్యో, ఇదంతా ఆ సత్యనారాయణ స్వామి మహిమలాగే ఉందక్క. వ్రతం కథలా మారిందక్క. ఆయనకి కోపం వచ్చేలా చేస్తున్నట్టున్నాడు. అయ్యో అక్క, అపచారం మన్నించు, నీ వ్రతం నేను చేసుకుంటాను అని మొక్కుకో అక్క. నువ్వు మూసుకోవే పిచ్చి ముద్దు. స్వామి లేడు, కోపం లేదు. ఈ ఫోన్ ఎవరో, దీని వెనక మనిషి ఎవరో తెలుసుకోలేని తెలివి తక్కువది కాదు ఈ దుర్గమ్మ. ఇదంతా తులసి ఆడుతున్న నాటకం. ఫోన్ కాల్స్ కి బెదిరిపోవటానికి నేనేమి సెల్ టవర్ మీద పిచ్చుకు పిల్లను కాదు. దాని వైబ్రేషన్స్
నా దగ్గర నిలబడవు. దుర్గమ్మతో గేమ్స్ ఆడలేదు. ఉడత ఊపులకి బెదిరే కుందేళ్ళు కాదు. టైగర్ టైగర్ దుర్గమ్మ హియర్. దాని ట్రయల్స్తోనే దాన్నే ఇరికిస్తాను. చూడండి. దుర్గా, మొత్తం బీరువాలో ఉన్న క్యాష్, బంగారం, డాక్యుమెంట్స్, డిపాజిట్ పేపర్స్ అన్ని సూట్ కేసులో బ్యాగులు సర్దేశాయి త్వరగా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు తెలిసిన ఒక అతను ఫోన్ చేసి చెప్పాడు. హరియో లక్ష్మి, వెళ్ళండి, త్వరగా బీరువాలని ఖాళీ చేయండి. ఎందుకండి అంత కంగారు? మీరెంత సిన్సియరో ప్రపంచానికి తెలుసు. మన దగ్గర బ్లాక్ మనీ ఏమీ లేదు. మీ సంపాదన ఇల్లీగల్ కాదు. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్న పని. మనల్ని బెదిరించడానికి ఆడుతున్న నాటకం. అదంతా తర్వాత, ఏదైనా రైట్ తర్వాత 1,00,000 ప్రశ్నలకు వాళ్ళకి మనం సమాధానం చెప్పలేం. వివరంగా వాళ్ళని కన్విన్స్ చేయలేం కదా. ముందు నేను చెప్పింది చేయండి. వాళ్ళు వచ్చాక, వాళ్ళ చేతికి చిక్కాక అవతల పడడం చాలా కష్టం. త్వరగా కానివ్వండి, వెళ్ళండి. పదండి. పదండి. ఏమండి? తులసి, ఏంటి ప్రియా? వాళ్ళంతా ఎవరే? మీడియా వాళ్ళలా ఉన్నారు. మీడియా వాళ్ళు అన్ని ఇంటికి ఎందుకు వెళ్తారు? నేను కూడా ఇక్కడే మీతో పాటే ఉన్నాను కదా ప్రియా. నాకు మాత్రం ఏం తెలుసు? పద వెళ్ళి చూద్దాం. వద్దు ప్రియా. అదేంటమ్మా? మంచి కోసం వస్తే పర్వాలేదు, అదే వేరే ఏమైనా అయితే? వేరే ఏదన్నా అంటే? ఎందుకో నాకు భయంగా ఉంది. మనం వెళ్ళి చూద్దాం పద. ఏ కేస్ విషయమో అయితే మీరెందుకు వచ్చారు అంటూ దుర్గమ్మ మన మీద విరుచుకుపడుతుంది. ముందు మనం టీవీలో చూద్దాం పదండి. లేకపోతే నా పెళ్లి విషయం గురించి వచ్చుంటారేమో. బయటికి వెళ్దాం అనుకుంటే సరిగ్గా గుమ్మం దాటేశాం. మీడియా వాళ్ళు వచ్చారా? వాళ్ళ కంట్లో పడితే ఉన్నవి లేనివి కల్పించి హడావిడి చేస్తారా? రిటైర్డ్ కమిషనర్ కృష్ణప్రసాద్ గారు చాలా నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అని పేరుంది. కానీ నిన్న జరిగిన వాళ్ళ కుమారుడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆదిత్య గారి వివాహంపై వారు చేసిన ఖర్చు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్లకు అనుమానం వచ్చేలా ఉంది. ప్రసాద్ గారు సడన్ గా వాలంటరీ రిటైర్మెంట్ వెనకాల వారి అక్రమ సంపాదన బయటపడుతుందేమో అన్న భయంతో అనే అనుమానం ఇప్పుడు డిపార్ట్మెంట్లో కూడా కలుగుతుంది. ఎవతే అది పిచ్చి పిచ్చిగా వాగుతుంది? గొంతు పిసికి చంపేస్తాను దాన్ని. అమ్మా ఆవేశపడుకో, ఏం జరుగుతుందో చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రసాద్ గారి ఇంటి మీద రైడ్ చేస్తారని విశ్వసనీయ సమాచారం. మీడియా మొత్తం వారింటికి తరలి వచ్చింది. మరి కాసేపట్లో ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీ చేస్తే వారు ఎంత నిజాయితీ పరులో, ఎంత అవినీతి పరులో ప్రజలకు తెలుస్తుంది. ఇదంతా టీవీలో టెలికాస్ట్ అయితే ఇక నేను బయట తలెత్తుకుని ఎలా తిరుగుతాను? దుర్గా, ఆ ప్రియా వాళ్ళ అన్న వ్రతం ఏదో మనం మొదలు పెడితే వాళ్ళు వచ్చినా వీళ్ళు వ్రతంలో ఉన్నారు, మనం తర్వాత వద్దామని వెళ్ళిపోతారే. కాస్త టైం దొరికితే ప్రసాద్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఏమంటావు? మేనేజ్ చేయడానికి వాళ్ళే మన డిపార్ట్మెంట్ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. వ్రతం వ్రతం అంటున్నావు, ఇంతకీ ఎవరిని పెట్టెల మీద కూర్చోబెడతావు?
మన లక్ష్మి ఉందిగా. డోర్బై బుద్ధి లేని మాటలు మాట్లాడుకో. యువతుల పరిస్థితి ఏంటి? నువ్వు ఇచ్చే సలహా ఏంటి? వ్రతం లేదు గతం లేదు, నువ్వేం మాట్లాడకు పిన్ని.